Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై దుమారం కంటిన్యూ అవుతూనే ఉంది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ పోస్టల్ బ్యాలెట్లపై రచ్చ కొనసాగుతోంది. గెస్టెడ్ అధికారి సీల్, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ ను పరిగణలోకి తీసుకోవాలని ఈసీ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ అంశంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మరోసారి పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. తమ నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పేసింది. ఫామ్ 13A పై గెస్టెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ఈసీ తెలిపింది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యే విధంగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 6వ ధృవీకరణ తర్వాతే గెస్టెడ్ అధికారి ఫామ్ 13A పై సంతకం చేశారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు. మరోవైపు ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్స్ అన్ని చెల్లుబాటు అయ్యేలా చూడాలని ఉద్యోగ సంఘాలు ఈసీని కోరుతున్నాయి. ఉద్యోగులు తమ ప్రజాస్వామ్య హక్కును ఉపయోగించుకున్నారని, సంతకాల పేరుతో చిన్న చిన్న తేడాలతో తిరస్కరించవద్దని కోరుతున్నారు. ఇక ఈసీ నిర్ణయంపై అధికార వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం చెబుతూ ఉన్నారు. గెస్టెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారని, ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని ఎలా చెబుతారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారని అంటున్నారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారితీసే అవకాశం ఉందని, ఈ నిబంధనలపై పునరాలోచించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్లో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని అంటున్నారు. అయితే ఇప్పటికే దీనిపై హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేయడంతో అక్కడ వెలువడే తీర్పు కీలకంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.